హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పురుషులతో సరసాలు ఆడే స్త్రీలు ఇలా ప్రవర్తిస్తారు. ఎవరైనా అబ్బాయి నచ్చితే స్త్రీలు ఆ అబ్బాయి గురించి ఎలాగైనా తెలుసుకోవాలని తహతహలాడిపోతుంది. ఎంత కష్టమైనా సరే అతని డీటెయిల్స్ కనుక్కొని అతనితో పరిచయం పెంచుకొని ఆ పురుషుణ్ణి తన సొంతం చేసుకోవాలని చూస్తుంది. కొందరు స్త్రీలు తనకు నచ్చినవాడు ఎదురుపడినా కూడా ఎంతో సంతోషించి తన అందాలను చూపించి అతన్ని బుట్టలో వేసుకోవాలని చూస్తుంది. ఒక అమ్మాయి ఎవరినైనా ఇష్టపడినప్పుడు కేవలం పెదాలతోనే కాదు, కళ్ళతోనూ మాట్లాడే శక్తి ఉంటుంది. వారు ఎవరినైనా ఇష్టపడినప్పుడు లేదా సరసాలాడినప్పుడు వారి కళ్ళు బాగా మాట్లాడుకుంటాయి. స్త్రీలకు నచ్చిన పురుషుడు కనిపిస్తే చాలు, తన నవ్వును అస్సలు ఆపుకోలేదు. అతన్ని చూసి ముసిముసిగా నవ్వి అతనికి తను కట్టిన చీరను అలాగే జడలో పెట్టిన మల్లెపూల మకరందాన్ని అతనికి చూపిస్తుంది. ఏ స్త్రీ అయితే మీ ముందుకు వచ్చి తన యొక్క డ్రెస్సింగ్ను పదే పదే చూపిస్తుంది అంటే ఆమె మిమ్మల్ని ఇష్టపడుతుందని అర్థం. అలా కాకుండా మిమ్మల్ని చూసి తన పైటను మాటిమాటికి జారేలా చేస్తుంది అంటే ఆమె మీతో ఏదో కోరుకుంటుందని అర్థం. ఆ స్త్రీ తన యొక్క యథా అందాలను పదే పదే మీకు చూపిస్తుందంటే ఆమె మీతో శృంగారాన్ని కోరుకుంటుందని అర్థం. అంతేకాకుండా ఆమె బొడ్డును చూపించి దాన్ని ఆమె యొక్క వేలుతో నిమురుతూ ఉంది అంటే ఖచ్చితంగా ఆ స్త్రీ మీతో శృంగారాన్ని చేయించుకోవాలని అనుకుంటుంది. ఈ లోకంలో చాలామంది స్త్రీలు సరసాలాడడంలో మంచి నైపుణ్యం కలిగి ఉన్నారు. తనకున్న అందచందాలతో పరాయి పురుషులను ఇట్టే పడేస్తుంటారు. కన్ను కొట్టడం, సైగలు చేయడం, తన సన్యాలను చూపించడం, బొడ్డు కిందికి చీర కట్టడం, ఇలా ఎన్ని వీలైతే అన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్త్రీలు హ్యాండ్సమ్గా ఉన్న అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వారితో పరిచయం పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కావాలని అతన్ని రాసుకుంటూ పోతుంది. తన యొక్క కురులను అతని పై పడే విధంగా చేస్తుంది. తన పైటను అతని మీద వేసి అయ్యో చూసుకోలేదు అనే అబద్ధాలు చెప్తుంది. ఈ విధంగా తనకు నచ్చిన వారితో సరసాలు ఆడుతూ తనను తన బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది. కొంతమంది స్త్రీలు తమ బావలతో ఎక్కువగా సరసాలు ఆడుతూ ఉంటారు. బావకు ముద్దులు పెట్టడం, అతన్ని తన వల్లో కూర్చోబెట్టుకుని అతనికి గోరు ముద్దలు తినిపించడం చేస్తుంటారు. బావ బాగా నచ్చితే అతనితో శృంగారాన్ని కూడా చేయించుకుంటారు. అది ఎవరికి తెలియకుండా రహస్యంగా దాచి అప్పుడప్పుడు అతనితో శృంగారంలో పాల్గొంటుంది. చివరికి బావ మీద మోజు తీరాక ఇంట్లో చూపించిన సంబంధం చేసుకొని వెళ్తుంది. కొందరు బావను మరవలేక అక్క కాపురం ఏమైనా పర్లేదు అని బావనే పెళ్లి చేసుకుంటానని మొండిపట్టు పట్టి అతన్నే పెళ్లాడి అక్క కాపురంలో చిచ్చు పెట్టి అయినా సరే అతన్నే పెళ్లి చేసుకుంటుంది. ఈ విధంగా స్త్రీలు తమకు నచ్చిన వాడి కోసం ఎంతకైనా తెగిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.